చెప్పాలంటే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2007లో ఫస్ట్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో. మన ధోని గారున్నారు. ఆ టైంలో ఆ మ్యాచ్‌ని ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మాకు లైవ్‌లో చూపెట్టారు. ఒక పెద్ద హాల్‌లో ఏర్పాటు చేశారు. ఒకవైపు పాకిస్తాన్ ఆఫీసర్లు కూర్చున్నారు. మరోవైపు ఇండియన్ ఆఫీసర్లు కూర్చున్నారు. మధ్యలో మిగతా వాళ్ళంతా అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఇండియన్, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్ళు అందరూ కూర్చున్నారు. నీకు ఆ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. చాలా ఆటుపోట్ల మధ్యన మ్యాచ్ అది. కానీ లాస్ట్లో మనమే గెలిచామనుకోండి. అందరూ కేకలవి వేశాము. పాకిస్తాన్ వాళ్ళు పెద్దగా సంతోషపడలేదనుకోండి, కానీ చాలా సరదాగా అంతా సాగింది. తర్వాత వాళ్ళొచ్చి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అంటే అక్కడ వాతావరణమే చాలా భిన్నంగా ఉండేది. మనం ఇంకాస్త ముందుకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒకటి చెప్పాలి. మన మహేంద్ర సింగ్ ధోని గారు ఆయన భారతీయ సైన్యంలో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్నారు. లెఫ్టినెంట్ కర్నల్ ఎంఎస్ ధోని, ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్, వుడ్ రియలీ లైక్ ఎ షౌట్ అవుట్. ఇక ఆ మెడల్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఆ మెడల్ని అందరు ఆఫీసర్లకే ఇస్తారు. కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే మా జీఓసీ అంటే జనరల్ బిక్రమ్ సింగ్ గారు లీవ్లో ఉన్నారు. అప్పుడు డిప్యూటీలో ఉన్నారు. సో ఆయన ఎంతో వాత్సల్యంతో నాకు ఆ మెడల్నిచ్చారు. అలాగే ఆయనకు కూడా దాని విలువ తెలుసు. అందువల్ల ఇది చాలా అరుదు అని ఆయనకి తెలుసు. వెరీ రేర్. అప్పుడు ఒక పాకిస్తాన్ ఆఫీసర్ ఇలా మెడల్ ఇవ్వడం, అలాగే దాన్ని షర్ట్కి పెట్టడం అంటే చాలా అరుదు. వెరీ రేర్. అతనితో టచ్లో ఉన్నారా? లేదు, అస్సలు లేదు. ఏమో మనకేం తెలుసు. లేదు. అతన్ని ఒక పాడ్కాస్ట్కి పిలవచ్చు. ఇందాక మీరన్నారు ఎందరో జనరల్స్తో పనిచేశారని. అలాగే ఇన్నాళ్ల సర్వీస్లో మీరు ఎందరో గొప్ప జనరల్స్తో కలిసి మాట్లాడుంటారు. అలాగే ఎందరో గొప్ప జనరల్స్ మీకు ఆదర్శంగా కూడా నిలిచి ఉంటారు. అయితే ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. నాకు తెలుసుకోవాలనుంది సార్, మీరు వీరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో అనేది. ఒకరు జనరల్ అతా హస్నైన్. ఆయన శ్రీనగర్లో 15 కోర్ కమాండర్గా చేశారు. ఆయన బాగా న్యూస్లో కనిపిస్తారు. న్యూస్లో అతని అనుభవాలు చెప్తారు. అతని వ్యూస్ ఏంటో చెప్తారు. మీరు అతనితో కలిసి పనిచేశారు. మీరు ఇంకా లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి, ఆయన నార్థన్ ఆర్మీ కమాండర్గా పనిచేశారు. ఆయన యుద్ధ అనుభవజ్ఞుడు, వీరచక్ర గ్రహీత. మీరు అతనితో కలిసి చాలా దగ్గరగా పనిచేశారు. మీరు వీరి గురించి ఏం చెప్పగలరు? నేను ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి అయితే చెప్పగలను. ముందుగా జనరల్ అతా హస్నైన్. నేను ఉరీలో ఉన్నప్పుడు నాకాయన బ్రిగేడ్ కమాండర్ అనమాట. అయితే నేను మేజర్ అయితే నా పైన బ్రిగేడియర్ ఉంటే ఆయన బ్రిగేడ్ కమాండర్ అనమాట. అప్పట్నుండి నేను